నిరవంజి చెట్లకు మన సితారాలు తగిలించి అమ్న్యుల దేశంలో యెహోవా కీర్తనలు మనం ఎట్లు పాడదాము? నేను నిన్ను జ్ఞాపకము చేసుకొనని ఎడల నా ముఖ్య సంతోషము కంటే నేను యెరూషలేమును హెచ్చుగా ఎంచని ఎడల నా నాలుక నా అంగిని అంటునుగాక. పాడు చేయబడబో బబులోను కుమారి, నీవు మాకు చేసిన క్రియలను బట్టి నీకు ప్రతీకారము చేయవాడు ధన్యుడు. నీ పసిపిల్లలను పట్టుకొని వారి బండకు వాడు ధన్యుడు. ఇది ఇంప్రికేటరీ సామ్స్ అంటారు. ఇంప్రికేటరీ సామ్స్ అంటే కర్స్ అని అంటారు. కర్స్ జడ్జిమెంట్ లేకపోతే కలామిటీ ఆర్ కర్స్ అంటారు అన్నట్టు. కర్స్ అంటే శాపవచనాలు అన్నట్టు. శాపవచనాలు ఇక్కడ ఎన్ని కీర్తనలు అంటే 7 కీర్తన శాప కీర్తన, 35వ కీర్తన శాప కీర్తన, 55వ కీర్తన శాప కీర్తన, 58వ కీర్తన శాపవచనాలే, 59వ కీర్తన శాపవచనాలే, 69వ కీర్తన శాపవచనాలే, 79వ కీర్తన శాపవచనాలే, 83వ కీర్తన, 109వ కీర్తన, 129వ కీర్తన, 137వ కీర్తన, 140 కీర్తనలు ఇవి శాపంతో కూడుకున్న వచనాలు. మొత్తము 1 2 3 4 5 6 7 8 9 10 11 12 నేను చెప్తాను చెప్పు. ఇది వీటిని ఏమంటారంటే ఇంప్రికేషన్ అంటే శాపవచనాలు అన్నమాట. ఇక్కడ చెప్పబడేది బబులోను వర్సెస్ యెరూషలేం. బబులోను వర్సెస్ యెరూషలేం. ఇది ఎవరు కీర్తనలు రాస్తున్నారంటే ఈ పాటలు పాడతారు కదా మన కోయర్ వాళ్ళు రాస్తారు. అప్పుడు కోయర్ వాళ్ళు ఇప్పుడు మనం కోయర్ పాడతాం కదా, వాళ్ళు రాస్తున్న కీర్తన అన్నట్టు. ఇది కోయర్ వాళ్ళే. అంటే వాళ్ళు ఎవరనంటే ఈ యొక్క యాజకులు కీర్తన రాస్తున్నారు అన్నట్టు. బబులోను కీర్తన, యెరూషలేము కీర్తన. బబులోను ఎట్లా పాడైపోతుందో అనేది ఇప్పుడు చెప్పబడుతుంది. ఈ యొక్క ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 18వ అధ్యాయం బబులోను పాడైపోతుంది. ప్రకటన గ్రంథాన్ని మనం జాగ్రత్తగా గ్రహించాలి. 1వ కీర్తన యేసుక్రీస్తు యొక్క వర్ణన, 2, 3వ కీర్తన 7 సంఘాలు ఉంటాయి. 4, 5 పరలోకంలో దర్శనం, 6 నుండి 18 వరకు, 6 నుండి ఈ 16 వరకు ఈ యొక్క జడ్జిమెంట్స్ అంటారు అన్నట్టు వాటిని. ప్రకటన గ్రంథము 6 నుండి 16 వరకు జడ్జిమెంట్స్. ఎటువంటి జడ్జిమెంట్స్? ఆ యొక్క సీల్స్, 7 సీల్స్ అంటే ముద్రలు, 7 ముద్రలు, 7 ఊరలు, 7 పాత్రలు, ఇవి 7 అనేది. ఇక 17వ అధ్యాయం 18వ అధ్యాయం బబులోను నాశనం అవుతుంది. బబులోను అంటే ఈ ప్రపంచమే. బబులోను అంటే ఈ యెరూషలేం కూడా బబులోనే. యెరూషలేం కూడా బబులోనే. ఈ ప్రపంచమే నాశనం అవుతుంది. ఎట్లా నాశనం అవుతుంది అనేది
17వ అధ్యాయం 18వ అధ్యాయంలో చూపబడుతుంది. 19వ అధ్యాయం యేసు ప్రభు వస్తాడు. యేసు ప్రభు తెల్లని గుర్రం వేసుకొని 19వ అధ్యాయంలో ప్రభులకు ప్రభువు రాజులకు రాజుగా ఆయన వస్తాడు. యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు ప్రవక్తగా ఉన్నాడు. బబులోను గురించి ప్రకటన. యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు ప్రవక్తగా వచ్చినాడు. పరలోకానికి వెళ్ళినప్పుడు యాజకుడుగా ఉన్నాడు. 2000 సంవత్సరాల నుండి యాజకుని పనిచేస్తున్నాడు. ప్రధాన యాజకుడు, మన ప్రధాన యాజకుడు అని 10 సార్లు ఈ యొక్క హెబ్రీలకు రాసిన పత్రికలో అంటాడు అన్నట్టు. అయితే 20వ అధ్యాయము ఈ యొక్క మిలేనియం గురించి, 20వ అధ్యాయంలో ఏముంటుంది? మిలేనియం గురించి ఉంటుంది. 21, 22 నిత్యత్వం గురించి ఉంటుంది. చాలా జాగ్రత్తగా మనం గ్రహించాలి. 1వ అధ్యాయము యేసుక్రీస్తు వర్ణన గురించి ఉంటుంది. 2, 3 7 సంఘాల గురించి ఉంటుంది. 4, 5 పరలోకం గురించి ఉంటుంది. 6 నుండి 15 వరకు 16 వరకు ఈ యొక్క 7 ముద్రలు, 7 పాత్రలు, 7 బూరలు అనేది జడ్జిమెంట్. 2, 3 సంఘాలు, 7 సంఘాలు, 7 సంఘాలు. ఇది చాలా గుర్తుపెట్టుకోవాలి. ఈ యొక్క ఎస్కటాలజీ అనేది, ఎండ్ టైం అనేది 3 గ్రంథాలు రాస్తాయి. క్రొనలాజికల్ ఎస్కటాలజీ అనేది, క్రొనలాజికల్ అంటే కాలమాన ప్రకారము ఎస్కటాలజీ ఎట్లా వస్తుంది అనేది 3 గ్రంథాలే మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఒకటి యెషయా గ్రంథము, 2వది దానియేలు గ్రంథము, 3వది ప్రకటన గ్రంథము. అది కాలమాన దాని ప్రకారమే జరుగుతున్నాయి. ఇప్పుడు జరిగేదంతా అది దాని ప్రకారమే జరుగుతున్నవి. ఈ యొక్క బబులోను నాశనము ఎక్కడ ఉన్నదంటే 17వ అధ్యాయము ప్రకటన గ్రంథం 18వ అధ్యాయంలో బబులోను నాశనం గురించి ఉన్నదన్నమాట. బబులోను అంటే ఏంటిది? ఈ ప్రపంచం మొత్తం బబులోను, సర్వలోకము బబులోను. బబులోను నదుల యొద్ద కూర్చుండి ఉన్నప్పుడు మనము శివును జ్ఞాపకం చేసుకొని ఏడ్చుచుంటిమి. ప్రకటన కాలం, ఈ కాలం ప్రకారమే అవి చెప్పినట్టే ఇవి జరుగుతాయి. ఇవి అన్ని ఆదికాండం నుండి ప్రకటన వరకు ఈ యొక్క ఎస్కటాలజీ ఉన్నది. కానీ క్రొనలాజికల్ ఎస్కటాలజీ ఎక్కడ ఉన్నదంటే 3 గ్రంథాలలోనే ఉన్నది. క్రొనలాజికల్ అంటే టైం ప్రకారం, కాలం ప్రకారం నెరవేరేది ఏంటిదంటే ఈ యొక్క యెషయా గ్రంథము, దానియేలు గ్రంథము, ప్రకటన గ్రంథంలోనే అవి ఎట్లున్నాయో అట్లనే జరుగుతాయి ప్రపంచం. ఇప్పుడు అది తలగబడుతుంది. ఏంటిది? యెరూషలేము తలగబడుతుంది. ఫస్ట్ తలగబడేది మన ఇంటి దగ్గర నుండి స్టార్ట్ అవుతుంది. మన ఇంటి దగ్గర నుండే స్టార్ట్ అవుతుంది. ఇల్లు ఏంటిది? యెరూషలేము. యెరూషలేము అన్నట్టు. అందులో ఉన్న వాళ్ళు ఎట్లుంటారంటే దుష్టులు ఉంటారు కదా, వాళ్ళందరినీ నాశనం చేస్తారు. కానీ ఇది నీతిమంతులను ఏమన్నాడు దేవుడు? నీతిమంతులను ఏమన్నాడు? నీతిమంతులకు ఒక్కటి జరిగినా కూడా దేవుడు ఊకోడు. దేవుడు ఊకోడు. ఈ ప్రపంచమంతా నాశనమైనా కూడా నీతిమంతులు ఆయన హస్తంలో ఉంటారు అన్నాడు. అధీనంలో ఉంటారు. నీతిమంతులు అంటే చాలా మంచి ఇంప్రెషన్ ఉంటుంది దేవునికి. చాలా ఇంప్రెషన్ ఉంటుంది. నీతిమంతుడు వానికి ఆపద వస్తే దేవుడు కదులుతాడు అన్నట్టు, అక్కడి నుండి కదులుతాడు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. దుష్టులను చంపేస్తాడు. అందరినీ చంపేస్తాడు దుష్టులను అందరు. అందుకోసమే నిన్న అన్న కదా, దుష్టులు వారు తరమకుండానే పారిపోతారు. ఎవరు గెదమరు మామ, ఎవరు గెదమరు. దుష్టుడు ఎట్లా ఉంటాడంటే పారిపోతాడు, అంతే, ఆటోమేటిక్గా పారిపోతాడు. దుష్టుడు
అనరు అంతే. వాడు వానికై వాడే పారిపోతాడు. అది గుర్తుపెట్టుకోవాలి మనము అది గుర్తుపెట్టుకోవాలి. దుష్టుడు ఎవ్వడు తరమకుండానే పారిపోతాడు. బబులోను నదుల యొద్ద కూర్చుండి ఉన్నప్పుడు మనము సియోనును జ్ఞాపకం చేసుకుంటాం. సియోనును జ్ఞాపకం చేసుకున్నాడు అన్నట్టు వాళ్ళు. వాటి మధ్యనున్న నిరవంజి చెట్లకు మన సితారాలను తగిలించితిమి. సితారాలు ఏంటిది అన్నట్టు వాళ్ళు పాటలు పాడే ఆయుధం అన్నట్టు సితారాలు. ఈ కొయర్ వాళ్ళు ఇది రాస్తున్నారు అన్నట్టు. కొయర్లు అంటే యాజకులు రాస్తున్నారు. నిరవంజి చెట్లు అంటే ఏంటిది అంటే అది అరాబ్ అన్నట్టు. అరాబ్ అని ఇంగ్లీష్లో అంటారు. డార్క్ వుడ్ అంటారు అన్నట్టు. అదేంటిదంటే గ్రీవ్ అంటే మార్నింగ్ చేసే చెట్టు అన్నట్టు. అది దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు అంటే వీపింగ్ ద విల్లోస్ అంటారు అన్నట్టు. విల్లోస్ అంటే అదే నిరవంజి చెట్లు. అచ్చట మనలను చెరగొన్నవారు ఒక కీర్తన పాడుడి అనేది. మనలను బాధించిన వారు సేనులో కీర్తనలలో ఒక దానిని మనకు వినిపించుడి అని మనకు మన వలన ఉల్లాసం కోరుడి. ఎవరు? శత్రువులు. వాళ్ళు శత్రువులు అన్నట్టు. సియోను అనంటే పరలోకంలో ఉన్న ఒక అంశం అన్నట్టు. దేవుని యొక్క సింహాసనం ఉంటుంది అక్కడ మందసపు పెట్టే ఉంటుంది. మందసపు పెట్టే అంటే 2250 కిలోమీటర్లలో చౌకంగా ఉంటుంది. అది అందులో సమానంగా ఉంటుంది. అహరోను చిగురించిన కర్ర ఉంటుంది. ఈ యొక్క పలకలు ఉంటాయి, 2 పలకలు ఉంటాయి. ఆ యొక్క పాత్ర ఉంటుంది. 3 ఉంటాయి. 3టికి ఏం సూచన అంటే మనం ధరించుకోవాలి. అది మనకిస్తే అది అహరోను చిరించిన కర్ర మనకే ఇస్తాడు. ఆ బన్న పాత్ర మనకే ఇస్తుంది. మనమే ఏంటంటే తింటాం అన్నట్టు. మనం ఆహారం తింటాం. ఆ 2 పలకలు ఏంటివి? 613 ఆజ్ఞలు ఉంటాయి అందులో. అవి మనే. ఏంటంటే వాళ్ళు అది అపహాసిస్తారు అన్నట్టు. ఉల్లాసం గోరి మనం పాట పాడుకుంటే వాళ్ళు ఉల్లాసంగా ఉంటారు అన్నట్టు. అపహాసిస్తారు. ఎందుకు? వీళ్ళు ఈ ఆలయంలోనే ఎదుగుతారన్న అంకుల్. వీళ్ళు దుష్టులు ఆలయంలోనే ఎదుగుతారు. మంచి ఉల్లాసంగా ఎదుగుతారు. అబ్బా ఎంత మంచి పాటలయ్యా! ముందు వరుసలోనే ఉంటారు. వాళ్ళు ఎవరంటే దుష్టులు. అన్యుల దేశంలో యాహ్వా కీర్తన మనం ఎట్టు పాడాలి ఇలా అంటున్నారు. బబులోను చెరగొనిపోయినారు. ఇక్కడ నుండి యెరూషలేము నుండి బబులోనుకు తీసుకుపోయారు. 70 సంవత్సరాలు ఉన్నారు వాళ్ళు. అన్యుల దేశంలో యెహోవా కీర్తనలు మనం ఎట్లా పాడాలయా అని వాళ్ళే అనుకుంటున్నారు. యెరూషలేమా ఏమంటున్నారు? యెరూషలేమా నేను నిన్ను మరిచిన ఎడల నా కుడి చేయి తన నేర్పును మరచును కనుక. చూసినా? కుడి చేయి అంటే హార్పు ఉంటుంటుంటూ అంటారు. తన చేయి మరచును కాక. కుడి చేయి అంటే హార్ప్ అన్నట్టు. హార్ప్ అంటే ఏంటిది? సితార వాయించే ఈ యొక్క కుడి చేయి తన నేర్పును మరచును కాక. ఎందుకో ఎప్పుడు నేను ఒకవేళ యెరూషలేమును మర్చినట్లయితే నా కుడి చేయి మరచును కాక అంటున్నాను. అది యెరూషలేము. ఎందుకంటే అది మిలేనియం కదా. మిలేనియం 1000 సంవత్సరంలో అందులో ఉండాలి మనం. దాన్ని మరిస్తే ఎట్లా మరుస్తాం మనం? నిన్ను జ్ఞాపకం కొనని ఎడల నా ముఖ్య సంతోషం కంటే నేను యెరూషలేమును హెచ్చుగా ఎంచని ఎడల నా నాలుక అంగిని అంటును కాక. పాటలు పాడతారు కదా. అంటుకొను కాక పాటలు పాడతారు కదా. పాడతారు. అయితే యెరూషలేమును మనము జ్ఞాపకం చేసుకునే ఎడల ఆ పాటలే పెడతామన్నారు. పాటలను సంగీతంతో కూడుకున్న కీర్తన అన్నట్టు. ఇది యెరూషలేమును గురించిన కీర్తనలు ఇవి. యెరూషలేము వర్సెస్ బబులోను.
యెహోవా ఎదోము జనులను చేసినది జ్ఞాపకం చేసుకొనుము. ఎదోము జనులకు ఏం చేసినాడు ఎదోముకు? ఓబద్య గ్రంథము 13-14 ఉన్నది. 1వ అధ్యాయం ఓబద్య 1 ఎదోము గురించి ఉన్నది. ఓబద్య 1:13-14 ఓబద్య. చదువు నాన్న. 13-14. ఎదోముల గురించి, ఎదోమీయుల గురించి చెప్పబడుతుంది. అది తగదు. అది ఏంటిదంటే ఎదోమీయులకు చేసిన అది. ఎదోము అంటే ఏంటిది? ఎర్రనిది. ఎదోము అంటే ఏంటిది? ఎర్రని వాడు. ఎదోము అనేది ఎర్రగుంటాడు. ఎవడు వాడు? ఏషావు. ఏషావునే ఆయన యొక్క జనమే ఎదోము జనములు. సమూల ధ్వంసం చేయుడి అని వారు చాటించారు కదా. పాడు చేయబడబోవు బబులోను కుమారి ఏం చేస్తున్నది? పాడైపోతుంది. ఎక్కడ పాడైపోతుంది? 17వ అధ్యాయము 18వ అధ్యాయం అది ప్రకటన గ్రంథము 17వ అధ్యాయము 18వ అధ్యాయంలో ఈ బబులోను పాడైపోతుంది. బబులోన్ అంటే ఏంటిది? విగ్రహారాధికులు. ప్రపంచంలో ఎక్కడున్న విగ్రహారాధికులే బబులోను. నీవు మాకు చేసిన క్రియలను బట్టి నీకు ప్రతీకారం చేయవాడు ధన్యుడు. ప్రతీకారం తలుపు తీయ నాయన. ప్రతీకారము చేయవాడు ధన్యుడు. ఇప్పుడు యెరూషలేము అది ఏం చేస్తుందంటే అంతా యెరూషలేములో మొత్తము గాజా ప్రజలందరినీ చంపేస్తుంది. ఎందుకు చంపేస్తున్నావయ్యా గాజా ప్రజలను? ఎందుకు చంపేస్తున్నావు అని అంటే అది దేవుని యొక్క నిర్ణయం. అది దేవుని యొక్క నిర్ణయం చొప్పున వాళ్ళు గాజా ప్రజలందరినీ చంపేస్తారు. వాళ్ళ పిల్లలు ఎట్లున్నారంటే ఆకలికి చచ్చిపోతారు. అయ్యా మాకు అన్నం పెట్టాయా, అయ్యా మాకు అన్నం పెట్టాయా, అన్నం పెట్టాయా, కొద్దిగా అన్నం పెట్టాయా. 2-3 రోజుల నుండి 4-5 రోజుల నుండి తినలేరు పిల్లలు. వారం రోజుల నుండి తినలేరు పిల్లలు. అందరూ చచ్చిపోతారు. ఎందుకు? ఈ యొక్క కీర్తన అట్లా నెరవేరాలి. ఇంకేమంటున్నాడు? వాడు చేయబడబో బబులోను కుమారి, నీవు మాకు చేసిన క్రియలను బట్టి నీకు ప్రతీకారం చేయవాడు ధన్యుడు. నెతన్యాహు ధన్యుడు. నెతన్యాహు ధన్యుడు. ఇంకేమంటున్నాడు? నీ పసిపిల్లలను పట్టుకొని వారిని బండకు వేసి కొట్టువాడు ధన్యుడు. పసిపిల్లలు ఏమవుతున్నారు? ఆకలికి అలమటిస్తున్నారు. చాలా అలమటిస్తున్నారు. గాజా ప్రజలందరూ అలమటిస్తున్నారు. ఆ పసిపిల్లలను వేసి బండకేసి కొట్టాలట. ఎందుకు? మనల్ని అట్లా చేసాం. యెరూషలేములో ఉన్నప్పుడు మన పిల్లలను కొట్టిండ్రు. అట్లా కొట్టి పసిపిల్లలన్నిటి చంపేసి వాళ్ళని తీసుకుపోయారు. బబులోన్లో ఎట్లయినది అట్లనే జరిగింది. మరి కనుక బండకేసి కొట్టువాడు ధన్యుడు. ఈ నెతన్యాహు ధన్యుడు అని చెప్పాలి. నెతన్యాహు ధన్యుడు. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యం మన వెడికిల్లో దీవించి ఆశీర్వదించాడు.